వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరొకసారి యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన ఈ మాటల్లో నుండి ఈ ఉదయకాల సమయంలో ప్రతి క్రైస్తవ విశ్వాసి నేర్చుకోవాల్సిన 4 ప్రాముఖ్యమైన సత్యాలు మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఎ పెయిన్. బాధ, నొప్పి, దుఃఖము మన జీవితాల్లో ఉంటుంది. అందుకే మీరు ఏడ్చి ప్రలాపింతురు, మీరు దుఃఖింతురు అన్న మాట 2 పాదాల్లో రాయబడతా వచ్చింది. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే జీసస్ సీస్ యువర్ టీయర్స్. దేవుడు మీ దుఃఖాన్నంతటిని, మీ కన్నీటినన్నిటినీ చూస్తున్నాడు. ఈ సత్యాన్ని మనం ఎరగాలి. హాగర్ అరణ్యంలో ఉన్నప్పుడు హాగర్ కన్నీటిని దేవుడు చూశాడు. అనేక మంది వారి వారి దుఃఖములన్నిటినీ దేవుడు బైబిల్లో చూసి స్పందించినట్లుగా దేవుని వాక్యంలో రాయబడతా ఉంది. ఈరోజు కూడా మీరు ఏదో ఒక నష్టంతోనో లేదంటే మీ డ్రీమ్ ఎక్కడన్నా బ్రేక్ అయినా కానీ ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని నమ్మద్రోహం చేసిన ఈ కన్నీటిని దేవుడు చూస్తున్నాడు, భయపడాల్సిన అవసరం లేదు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. నెంబర్ 2, ఇట్ ఈజ్ ఏ ప్రామిస్. వాగ్దానము. వాగ్దానాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యువర్ గ్రీఫ్ హ్యాస్ బీన్ ఎక్స్పైరేషన్ డేట్. మన దుఃఖం అంతటికి ఒక గడువు తేదీ ఉంది, ఎక్స్పైరీ డేట్ ఉంది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. మన దుఃఖము సంతోషంగా మారే రోజు ఒకటి ఉంది. ఆ సందర్భాన్ని దేవుడు మనకు ఇస్తున్నాడని నిశ్చయముగా చెప్పుచున్నాను అన్న వాగ్దానాన్ని ఈ వచనంలో నుండి మనం గ్రహించాలి. వాగ్దానాలను పుట్టుకొని మనము ప్రవర్తించే వారంగా, వాటి కొరకు మనము ప్రయాసపడే వారంగా ఉండాలి. దుఃఖములోనే దేవుడు మనల్ని విడిచిపెట్టట్లేదు, ఏడుపులోనే దేవుడు మనల్ని విడిచిపెట్టట్లేదు. రాత్రిపూట ఏడుపు వచ్చి ఉండినను ఉదయాన్నే అది ఆనందంగా మారుతుంది అని కీర్తన గ్రంథం 30వ సంకీర్తన 5వ చరణంలో దేవుని వాక్యంలో నుండి మనం నేర్చుకోవచ్చు. 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ పేషెన్స్, సహనము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని సమయాన్ని మనం నమ్మాలి. ట్రస్టింగ్ గాడ్స్ టైమింగ్. దేవుడు ప్రత్యేకమైన సమయంలో మన ఆనందాన్ని, మన దుఃఖాన్ని ఆయన కలగజేస్తున్నాడు. దుఃఖము ఆనందంగా మార్చడానికి కూడా దేవునికి ఒక ప్రత్యేకమైన సమయం ఉంది. ఆ సమయం వరకు వేచి ఉండటం మనం చేయవలసిన పని. ఉదాహరణకి యేసోబు జీవితాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే జైల్లో ఉన్న, గుంటలో ఉన్న దేవుని సమయం వచ్చేంత వరకు వేచి ఉన్నాడు. అందును బట్టి ప్రధానమంత్రిగా ఆ ఫరో రాజ్యములో స్థిరపరచబడటానికి దేవుడు హెచ్చించాడు. ఏ రైతైనా సరే ఈ విత్తనాలు పెరగట్లేదు అని వాటిని త్రవ్వి చూడడు, అవి మొలకెత్తే అంతవరకు వేచి ఉంటాడు. మనం కూడా దేవుని సమయం కొరకు వేచి ఉండాలి. ఆ సత్యాన్ని మనం గ్రహించాలి. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఎ పవర్, శక్తి. మీరు ఏడ్చి ప్రలాపించుదురు కానీ లోకము సంతోషించును. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దైవిక సంతోషానికి వర్సెస్ లోక సంతోషానికి చాలా వ్యత్యాసం ఉంది. లోకము భౌతిక సంబంధమైన వాటి మీద ఆనందపడతా ఉంటుంది, కానీ దైవిక సంతోషము లోతైన భక్తి జీవితం మీద ఆధారపడతా ఉంటుంది. ఉదాహరణకి వరల బావిలో నీళ్లుంటాయి, ఊటలో కూడా నీళ్లు ఉంటాయి. ఎండిపోయే వరల బావి లాంటిది కాదు మన జీవితం, అది లోకము గమనించేది. కానీ ఎప్పుడూ ఉబికే ఊటలాగా మన జీవితాన్ని దేవుడు ఉంచుతున్నాడు. అపోస్తులైన పౌలు, శీలను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే చెరసాల్లో కూడా వాళ్ళు పాడి స్తుతించినట్లుగా మనం ఆలోచన చేయొచ్చు. పరిస్థితులను బట్టి మన సంతోషము చెక్కు చెదరదు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడగు తండ్రి, మా దుఃఖాన్ని సంతోషంగా మార్చి మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.